నేలను ఆకుపచ్చగా మార్చారు కేసీఆర్. నోళ్లు తెరిచిన బీళ్ల దాహార్తి తీర్చారు. అధికారం చేపట్టిన నాడే అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు సంక్షేమం కోసం ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారు. వ్యవసాయాన్ని స్థిరీకరించారు. సాగుకు స్వర్ణయుగం తెచ్చారు. రైతును రాజు చేశారు. మరిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం ఉద్ధరించింది? సాగును ఆగమాగం చేసింది. వ్యవసాయం మీద రైతుకు నమ్మకం లేకుండా చేసింది. అన్నదాతను నడి రోడ్డు కీడ్చింది. రైతన్నను ఎరువుల కోసం నడి బజారులో నిలబెట్టింది. గ్రామాల్లో గత్తర లేపింది. పల్లె గొంతు నులిమింది. శ్రమైక జీవనాన్ని ఘోరంగా దెబ్బతీసింది కాంగ్రెస్ సర్కార్. కేసీఆర్ వ్యవసాయాన్ని బాగు చేస్తే రేవంత్ వచ్చి ఆగం చేశాడంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నీళ్ల విషయంలో గోదావరిలో, కృష్ణలో ఇటు కాళేశ్వరం కట్టుకున్నాం 100% పూర్తయింది. అటు పాలమూరు రంగారెడ్డి 90% పూర్తయింది. దగ్గర న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. వ్యవసాయ విస్తరణ జరిగి భారతదేశంలో ఇవాళ పంజాబ్ను, హర్యానాను తలదన్ని మన తెలంగాణ వరి వండి చుట్ల, బియ్యం వండి చుట్ల నెంబర్ 1 అయిందంటే అగో నీళ్ల విషయంలో జరిగిన న్యాయమే దానికి కారణం. 1,00,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 1,00,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్. రైతు బంధు, ఒక్క రైతు బంధు అనే పథకంతోని 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో. మీరు ఎవ్వరికి దరఖాస్తు పెట్టుడు లేదు, దండం పెట్టుడు లేదు, దఫ్తర్ చుట్టూ తిరుగుడు లేదు. సీదా మీ ఖాతాలకు వచ్చి 73,000 కోట్ల రూపాయలు ఒక రైతు బంధు ద్వారా వచ్చినాయి. 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ద్వారా వచ్చినాయి. మొత్తం 1,00,000 కోట్లు ఒక్క రైతులకే. 70 లక్షల మంది రైతులకు 10 ఏళ్లలో ఇచ్చిన నాయకుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఒక్క సంవత్సర కాలంలో ఈ 450 రోజులలో 450 మంది రైతులు రోజుకొక్కరు చొప్పున చచ్చిపోయింది ఇప్పటికి ఆత్మహత్య. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 14-15 నెలల తర్వాత కూడా ఇంకా కేసీఆర్ని తిట్టుకుంటూనే బతుకుతావు? ఇక గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ మైండ్ సెట్ కూడా అప్పటిదే వాడుతోంది. ఒక విజన్ లేదు, పరిపాలించే తెలివి లేదు, అన్నం పెట్టే వ్యవసాయాన్ని బాగు చేయాలి అన్న తపన అంతకంటే లేదు. ఉన్నదల్లా ఒకటే, ధనదాహం, దోచుకోవాలి, దాచుకోవాలి, సీటు కాపాడుకోవడానికి ఢిల్లీకి కప్పం కట్టాలి, ఇంతే. ఇంతకు మించి ఇంకేం లేదు ఈ కాంగ్రెస్ దుష్ట పాలనలో. అసలు ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పట్టించుకునే నాదుడేడి? జవసత్వాలు ఉడిగిపోయి రైతు కాడి పడేస్తే ధైర్యం చెప్పే పాలకుడు ఎక్కడా? అసలు అన్నదాత గోడు వినే దిక్కేది? ప్రభుత్వం ఏది గిట్టుబాటు ధర? పోయిన సంవత్సరం 19,000-18,000 గిట్టుబాటు ధర ఉంది. ఈ సంవత్సరం వచ్చేసి 9,000-10,000కి గిట్టుబాటు ధర ఉంది. ఇప్పుడు ఏ విధంగా సాధాలి, ఏ విధంగా బతకాలి, బ్యాంకర్లతో ఏ విధంగా ఈ టార్చర్ని అనుభవించాలి? ఈ వేదన నా ఒక్కదానికే ఉంటుంది. అదే ఆయనకి ఏదైనా చెప్పిందంటే టెన్షన్తో ఎక్కడ చచ్చిపోతాడో, మా తాళి బొట్లు ఈ విధంగా ఏ విధంగా ఊడిపోతాయో అని చెప్పేసి బాధపడుతున్నా. ఏ రోజుకి ఆ రోజు దినదిన గండం అయిపోతుంది ఈ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళతోటి. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఏది గిట్టుబాటు ధర? పోయిన సంవత్సరం 19,000-18,000 గిట్టుబాటు ధర ఉంది. ఈ సంవత్సరం వచ్చేసి 9,000-10,000కి గిట్టుబాటు ధర ఉంది. ఇప్పుడు ఏ విధంగా సాధాలి, ఏ విధంగా బతకాలి, బ్యాంకర్లతో ఏ విధంగా ఈ టార్చర్ని అనుభవించాలి? ఈ వేదన నా ఒక్కదానికే ఉంటుంది. అదే ఆయనకి ఏదైనా చెప్పిందంటే టెన్షన్తో ఎక్కడ చచ్చిపోతాడో, మా తాళి బొట్లు ఈ విధంగా ఏ విధంగా ఊడిపోతాయో అని చెప్పేసి బాధపడుతున్నా. ఏ రోజుకి ఆ రోజు దినదిన గండం అయిపోతుంది ఈ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళతోటి. రైతుకు పెట్టుబడి లేదు, ఎరువులు లేవు, విత్తనాలు లేవు, సాగునీటి కోసం ఎడతెగని తనలాట. 15 నెలల్లోనే వ్యవసాయాన్ని చిత్తు చేసింది రేవంత్ సర్కార్. నీళ్లు లేక చేతికొచ్చిన పంటంతా కళ్ల ముందే ఎండిపోతుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి రైతన్నది. జనగామ జిల్లా గానుగుపహాడ్ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు రెడ్డబోయిన నర్సయ్య ఈ మధ్య తన 2.5 ఎకరాల పొలంలో బోరేశాడు. నీళ్లు పడడంతో ధైర్యంగా నాట్లు వేసుకున్నాడు. అయితే ఉన్నట్టుండి బోరు నుంచి నీళ్లు రావడం బంద్ అయింది. నీళ్లు లేక వేసిన పంటంతా ఎండిపోయింది. రైతు నర్సయ్యకు 60,000 రూపాయల నష్టం. దాంతో ఆ రైతు తన బాధను వీడియో రూపంలో చెప్పుకున్నాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనకు జరిగిన నష్టానికి సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అంటున్నాడు రైతు నర్సయ్య. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఉపాధ్యక్షుడిని సార్. నాకు 2 ఎకరాలన్నర భూమి ఉన్నది. 2 ఎకరాల భూమిలో దాదాపు 4-5 ఏళ్ళ నుంచి 32 బోర్లు వేసిన, ఒక్కటి కూడా వాళ్ళే సార్. 32 బోర్లు ఫెయిల్ అయినాయి. దాదాపు 5-6 లక్షలు అప్పయింది నాకు. మళ్ళీ 2 నెలల కిందట మళ్ళొక బోర్ వేసిన, 33వ బోరు. 33వ బోర్ వేస్తే వేసినప్పుడు ఫుల్లే వాటర్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు 15 రోజులు ఆగిపోయింది. మొత్తం 2 ఎకరాలన్నర భూమి వరి ఎండిపోయింది.
దాదాపు నాకు 56,000 నష్టం జరిగింది సార్. ఇక్కడ దయదర్శి కుమ్మూరు ప్రతాప్ అన్న మరియు రేవంత్ అన్న నాకు సాయం చేయాలని కోరుతున్నా సార్. ఇది మొత్తం ఎండిపోయి ఇప్పుడు గ్రామశాఖ అధ్యక్షుడికి ముఖ్య 5 గొర్రెలకు మేపుకోమని ఇచ్చేసిన. నా యందు దగ్గర మన్నించి నాకు పరిహారం ఇప్పించగలరని మనవి సార్. రైతుల కోసం తన మేధస్సునంతా కరిగించి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిస్తే కాంగ్రెస్ సర్కారు వచ్చి దాన్ని ఖతం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టింది. రాష్ట్రంలో చెరువులు, చెక్ డ్యాంలన్నీ కళతప్పాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జల కళ్ళతో మత్తళ్లు దుంకిన చెరువులు, కుంటలు కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్లు వట్టిపోతున్నాయి. పచ్చని పంట పొలాలు నెర్రలు బారుతున్నాయి. కాళేశ్వరంతో గోదావరిని సజీవ నదిలా మార్చిన అపర భగీరథుడు కేసీఆర్. కానీ రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని బందుబెట్టి గోదావరిని ఎడారిలా మార్చిన సైకో రేవంత్. అసలు ఎవని పాలైంది నా తెలంగాణ? జలాల ఫలితాలు ఓవైపు, మరోవైపు పంప్ హౌజ్లు, ఎస్ఆర్ఎస్పీ, కాకతీయ ప్రాజెక్టుల ఫలితంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఏ చెరువు చూసినా, ఏ వ్యవసాయ బావి చూసినా నిండుకుండలా కనిపిస్తున్నాయి. భూగర్భ జలమట్టం గణనీయంగా పెరగడంతో సాగుకు ఏమాత్రం డోకా లేదు. పుష్కలంగా నీరు ఉండడంతో యాసంగి సాగును రైతన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు చేస్తున్నారు. ఇక ఎరువులది మరో వ్యధ. ఘనత వహించిన ఇందిరమ్మ రాజ్యంలో రైతుకు బస్తా యూరియా కూడా దొరకడం లేదు. జగిత్యాల జిల్లాలో యూరియా కోసం రైతులు క్యూలు కడుతున్నారు. ఎర్రటి ఎండలో నిలబడలేక క్యూ లైన్లలో చెప్పులు, పాస్బుక్లు, ఇటుకలు, ఆధార్ కార్డులు పెడుతున్నారు. సమైక్య రాష్ట్రం నాటి క్యూ లైన్లను మళ్లీ తెచ్చారు కాంగ్రెస్ పాలకులు. వారికి ఓటేసినందుకు రైతుకు దక్కిన ఫలితం ఇది. ఇంత కష్టపడ్డా యూరియా దొరికిందా అంటే లేదు. కొందరికి మాత్రమే ఇచ్చి మిగతా వారిని లేదు పొమ్మంటున్నారు. ఇదేం దిక్కుమాలిన పాలన అంటూ రైతులు నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ పాలకుల వైఫల్యం కారణంగా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. పంట కోసం తెచ్చిన అప్పు తీర్చలేక అన్నదాత ఉరి కొయ్యకు వేలాడుతున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. రేగొండ మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన బండారి రవి అనే రైతు అప్పు చేసి 2 ఎకరాల్లో మిర్చి పంట వేశాడు. పంటకు నల్లి తెగులు సోకడంతో పురుగు మందు కొట్టాడు. అయినా పురుగు చావలేదు. పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేక రైతు రవి అదే పురుగుల మందు తాగాడు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా లాభం లేదు. ఆ రైతు అన్యాయంగా బలైపోయాడు. రవి చావుకు బాధ్యులెవరు? అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు. సాగునీరు లేదు, బోనస్ లేదు, భరోసా లేదు. రైతులకు ఆత్మహత్యలు తప్ప వేరే దారి కనిపించడం లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన కనికిరెడ్డి అనే రైతు కడుపు మండి తన ఆవేదన వ్యక్తం చేశాడు. సాగునీరు లేక ఎండిపోతున్న వరి పొలాన్ని ఎడ్లకు మేతగా వేసి నిరసన తెలిపాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి రైతులకు ఉరితాళ్లు చేతికిచ్చారని నిప్పులు చెరిగాడు. వానాకాలం బోనసే ఇప్పటిదాకా దిక్కులేదు. ఇక యాసంగి బోనస్ ఎప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని నిలదీశాడు. ఇకనైనా నీళ్లు ఇవ్వకపోతే పంటలకు నింపబెట్టడం తప్ప వేరే గత్యంతరం లేదని ఆవేదన వెళ్లగక్కాడు రైతు కనికిరెడ్డి. కాంగ్రెస్ పాలనలో రైతులకు అరిగోసే మిగిలింది. రైతు రుణమాఫీ అవ్వక, రైతు బంధు రాక, పండించిన పంటలకు మద్దతు ధరలు లేక అసమర్థ రేవంత్ పాలనలో తిప్పలే మిగిలాయి. నీళ్లు లేక ఎండిపోతున్న పంట పొలాల్ని చూసి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చలించిపోయారు. సాగునీరు అందక అల్లాడిపోతున్న అన్నదాతల గోస చూసి కంటతడి పెట్టుకున్నారు. అన్నదాతలు కన్నీరు చూసైనా సరే ఈ రేవంత్ సర్కారు మనసు చెలించదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. పొట్ట దశలో ఉన్న పంట పొలాల్ని ఆదుకునేందుకు ఎస్ఆర్ఎస్పీ కింద సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూడా
గోదావరిలో 10,000 క్యూసెక్ల పైన నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయి ఆడ. వీళ్ళు కన్నెపల్లి పంప్ హౌస్ ఇట్లా ఒక్క బటన్ నొక్కితే నీళ్ళు ఇక్కడికి వస్తాయి. కానీ ప్రభుత్వం దుర్మార్గంగా రైతుల్ని నమ్మించి వంచి మోసం చేసి వాళ్ళ స్వార్థం కొరకు కేవలం అందులో ఇసుక దొంగతనంగా అమ్ముకొని 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు వందలాది వేలాది మంది రైతుల ఉసురు తీస్తుంది ప్రభుత్వము. ఇవాళ ఈ రైతాంగం అందరిని తీసుకొని నేను కాళేశ్వరం పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఆడ నీళ్ళు వస్తున్నమాట వాస్తవం. పంపు బటన్ నొక్కితే పంపు ఆన్ అయి వీడికి నీళ్ళు రావడం అనేది కూడా వాస్తవం. అది చేసి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేను. బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మా చేతికి ఇచ్చిన 3 రోజులలో నేను ఈ పెనుబాడు మండలాన్ని నీళ్ళు తీసుకొస్తా. నేను ఛాలెంజ్ చేస్తున్నా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ముఖ్యమంత్రి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీళ్లు లేక కాదు, సిస్టమ్స్ లేక కాదు, వరుసగా 5 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చాం ఇక్కడ. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇరిగేషన్ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి నీళ్లు చివరి వరకు వచ్చే పద్ధతుల్లో పనిచేయించండి. సాగునీళ్లు లేక రాష్ట్రంలో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో పంట పొలాలకు నీళ్లివ్వడానికి మిడ్ మానేరు నుంచి రంగనాయక సాగర్లోకి నీటిని ఎత్తిపోయాలంటూ మంత్రి ఉత్తమ్కు ఫోన్ చేశారు హరీష్ రావు. ఈ ఏడు యాసంగి పంటకాలం పూర్తయ్యే వరకు సాగునీరు అందించాలని రైతుల పక్షాన కోరారు. రంగనాయక సాగర్ కింద ఈసారి 50,000 ఎకరాల పంట ఉందని తెలిపారు. ప్రస్తుతం రంగనాయక సాగర్లో 1.5 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, యాసంగి పంటకు పూర్తి స్థాయిలో నీరు అందాలంటే ఇంకా 1 టీఎంసీ కావాలన్నారు. కాబట్టి మిడ్ మానేరు నుంచి రంగనాయక సాగర్లోకి వెంటనే నీళ్లు పంపింగ్ చేయాలని మంత్రి ఉత్తమ్ను కోరారు హరీష్ రావు. పదేళ్లు కేసీఆర్ ఇచ్చిన దన్నుతో తెలంగాణ రైతన్న ధీమాగా వ్యవసాయం చేసుకున్నాడు. ఏ రంది లేకుండా 2 పంటలు పండించుకున్నాడు. అవసరమైతే 3వ పంట కూడా తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక్క పంటే కనా కష్టంగా తయారైంది. రైతుకు పంట పొలం ఒక పీడకలలా మారింది. వ్యవసాయం పేరెత్తితే గుండె పత్తికాయలా పేలిపోయే పరిస్థితి వచ్చింది. ఈ దుస్థితిని తెచ్చింది ఎవరు? వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసిన పాపం ఎవరిది? తెలంగాణ రైతాంగం అంతా ఆందోళనలో ఉంటే సీఎం రేవంత్ ఢిల్లీ టూర్లు, మంత్రులు విహార యాత్రలంటూ చక్కర్లు కొడుతున్నారు. ఏం బతుకులవి? ఇలాంటి పాలకుల్ని ఎన్నుకోవడం మన దురదృష్టం.